హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నా వింటర్ స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వింటర్ స్కిన్ కేర్లో ఏంటి అంటే నా స్కిన్ అనేది చాలా వరకు మోస్ట్లీగా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. వింటర్ అనే కాదనమాట, నాకు కొంచెము సమ్మర్ అయినా కూడా కొంచెము డ్రై స్కిన్ అనమాట. సో అందుకనేసి ఇటు కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఈ వింటర్లో నా స్కిన్ని నేను ఎలా కేర్ తీసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటి అంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వాయిస్ అనేది లోగా వినిపించవచ్చు, ఎందుకంటే కొంచెం కోల్డ్ అయిందనమాట, అందుకని కొంచెం స్లోగా వినిపించవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. స్కిన్ కేర్ అంటే అదేదో ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మరి అంతగా ఏమీ చేయను అనమాట. జస్ట్ త్రీ స్టెప్స్తో నా స్కిన్ కేర్ని నేను కంప్లీట్ చేసేసుకుంటాను. అదేంటి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఫేస్ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. సో ఇంకా వింటర్ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. బట్ ఏంటి అంటే మన ఫేస్ని ఫస్ట్ వచ్చేసి మన ఫేస్ని ఎక్కువ మాయిశ్చరైజ్డ్గా ఉంచుకోవాలన్నమాట. దానికోసం నేను వచ్చేసి ఇది నివియా సాఫ్ట్ అనమాట. ఇది అందరికీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యూజ్ చేస్తాను అనమాట. ఇది జస్ట్ ఊరికే ఫేస్కి అప్లై చేసేసుకుంటాను అంతే. ఇది లేకపోతే ఇంకోటి అనమాట, ఇది జస్ట్ నార్మల్ నివియా క్రీమే అనమాట. ఇది కూడా నివియా క్రీమ్ అనమాట. ఇది కూడా ఫేస్కి అప్లై చేసుకుంటాము. అప్పుడు ఫేస్ అనేది మనకి మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. వచ్చేసి ఇలా డాట్స్గా అప్లై చేసుకుంటాను. ఇలా మీరు ఫేస్కి ఏదైతే అప్లై చేసుకున్నారో అందరికీ తెలిసే ఉంటుంది. ఫేస్కి ఏదైతే అప్లై చేసుకుంటామో స్కిన్ కొంచెము నెక్ అండ్ అలాగే ఫేస్ అనేది ఈవెన్గా ఉండడానికి నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వ్యాజ్లిన్ అనమాట. ఇది వచ్చేసి మన ఫేస్ ఎంత మాయిశ్చరైజ్డ్గా ఉండాలో మన హ్యాండ్స్ అండ్ అలాగే లెగ్స్ కూడా మాయిశ్చరైజ్డ్గా ఉండాలి. కాబట్టి మన హ్యాండ్స్ అండ్ అలాగే లెగ్స్ని కూడా కేర్ తీసుకోవాలి. దానికి నేనేం యూజ్ చేస్తానంటే, నేను చెప్పాను కదా ముందు ఆల్రెడీ, నా ఫేస్ అనేది ఎంత డ్రైగా ఉంటుందో హ్యాండ్స్ అండ్ అలాగే లెగ్స్ కూడా ఈ వింటర్ సీజన్లో ఎక్కువ ఫాస్ట్గా డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. సో దానికోసం నేను హ్యాండ్స్ అండ్ అలాగే లెగ్స్కి కూడా నేను కొంచెం మాయిశ్చరైజ్డ్గా ఉండడానికి కేర్ తీసుకుంటూ ఉంటాను. సో దానికోసం నేను వ్యాజ్లిన్ యూజ్ చేస్తానమాట, హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ. ఇదేంటి అంటే వ్యాజ్లిన్ కోకోగ్లో లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ అనమాట. ఈ వ్యాజ్లిన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి అనమాట. నేను వచ్చేసి కోకో బటర్ని యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఇది కోకో బటర్ని యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు నివియా మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేసుకునేదాన్ని. బట్ రీసెంట్గా తీసుకున్నాను ఇది. హ్యాండ్స్కి లెగ్స్కి కూడా నివియా మాయిశ్చరైజర్ని ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటి అంటే నేను వ్యాజ్లిన్ కోకో బటర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. దీన్ని హ్యాండ్స్కి అండ్ అలాగే లెగ్స్కి అప్లై చేసుకుంటాను నేను. చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. ఇక్కడ 48 అవర్స్ లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ అని ఉంది. 48 అవర్స్ అయితే అంత మాయిశ్చరైజర్కి ఏమి ఉంచదు. నాకు వచ్చేసి కొంచెం ఒక 12 అవర్స్ అంతే. 12 మార్నింగ్ అప్లై చేసుకుంటాను, మళ్ళీ నైట్ అప్లై చేసుకుంటాను. ఫేస్కి అయిపోయింది, హ్యాండ్స్ అండ్ లెగ్స్కి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో లిప్స్ కూడా మెయిన్ పార్ట్ కాబట్టి లిప్ కేర్ కూడా ఉండాలన్నమాట. ఈ లిప్ కేర్ కోసం నేను ఏది యూజ్ చేస్తాను అంటే, లిప్స్ అనేది మాయిశ్చరైజ్గా ఉంచడానికి లిప్ బామ్ యూజ్ చేస్తాను. ఈ లిప్ బామ్ వచ్చేసి హిమాలయ లిప్ బామ్ అనమాట. నార్మల్ హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తాను అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఈ త్రీ స్టెప్స్ అనేది నేను వింటర్లో కంపల్సరీగా ఫాలో అవుతానండి. వింటర్ అనే కాదు, నేను చెప్పాను కదా, వింటర్ అనే కాదు నా ఫేస్ అనేది కొంచెం డ్రైగా ఉంటుందని ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో నేను వచ్చేసి సమ్మర్లో కూడా నేను మాయిశ్చరైజేషన్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు మాయిశ్చరైజేషన్ అనేది ఫేస్కి అనేది అప్లై చేసుకునేదానికి ట్రై చేయండి. మేకప్ వేసుకోకపోయినా మాయిశ్చరైజేషన్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకునేదానికి ట్రై చేయండి. చూసారు కదా, జస్ట్ త్రీ స్టెప్స్లో నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే నా స్కిన్ అనేది కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోతుంది కాబట్టి నేనైతే ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మనకి స్కిన్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది అనేసి అయితే నేను మిమ్మల్ని సజెస్ట్ చేయమని అయితే అడుగుతున్నాను.
మీరు ఇంకా మంచి ఏమన్నా ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. సో ఫైనల్గా దిస్ ఇస్ ద వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.